నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత పోల్ పర్సెంటేజ్ మీద ఎంతైతే క్యూరియాసిటీ కనిపించిందో, ఆ తర్వాత ఫామ్ చేయబోయే గవర్నమెంట్ మీద వచ్చేటువంటి మెజారిటీ సీట్ల మీద కూడా అంతే క్యూరియస్గా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీలు మాత్రం ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎవరి ప్రభుత్వం ఫామ్ అవ్వబోతోంది, ఇదే చర్చ అంతటా జరుగుతోంది. మనతో పాటుగా ఉన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్, పొలిటికల్ అనలిస్ట్ విజయ్ బాబు గారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మనకి ఎలక్షన్స్ అనగానే షెడ్యూల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ అనుకున్నాం, కాదు ఫోర్త్ ఫేజ్ అన్నారు. ఫోర్త్ ఫేజ్కి ఎలక్షన్ రిజల్ట్కి 23 రోజుల గ్యాప్. ఏది ఎక్కువ టెన్షన్గా కనిపిస్తోంది సార్? అసలు ఎలక్షన్స్ ముందున్న ఫేజా, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఫేజా? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయి అనూహ్యంగా అత్యధిక మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడం, వాళ్ళు 23 సీట్లకే పరిమితం కావడం, ఇది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోయింది. ఒకవైపు చూస్తేనేమో తెలంగాణలో పూర్తిగా చేజారిన పరిస్థితి, అసలు పార్టీ ఉనికే అదృశ్యమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇక ఉన్నది ఒక రాష్ట్రం, దాన్ని ఎలాగోలాగా నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలనేటువంటి దీంతో దాదాపుగా కొద్ది కాలం పాటు సైలెంట్గా ఉన్నట్టుండి అక్కడి నుంచి పూర్తిగా దాడి చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఆ దాడి ఏంటంటే ఎక్కడా కూడా నిరాటంకంగా సాగే దాడి తప్ప ఎక్కడ విరామం ఇవ్వలేదు. రాజకీయాల్లో గతంలో ఎలా ఉండేదంటే కొన్ని ఇష్యూస్ మీద ప్రతిపక్షం కూడా మద్దతు తెలియజేయడం, చాలా హోందాగా వ్యవహరించడం, విమర్శలు ఉండేవి, చాలా ఘాటైనటువంటి విమర్శలు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోసయ్య గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా ఘాటైన విమర్శలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఎదురుపడినప్పుడు పరస్పరం ఒకరినొకరు నమస్కారాలు చెప్పుకోవటం, అవి మాట్లాడుకోవటం, ఇలా ఉండేది. అలాంటి రాజకీయం క్రమంగా ఏమైందంటే ఒక వైరి పక్షాలు, విపక్షాలు కాదు ఇవి, ప్రతిపక్షం కాదు విపక్షం కాదు, వైరి పక్షాల కింద మారిపోవటం అనేది చాలా దురదృష్టం. దాంతో అసలు పొలిటికల్ డైనమిక్సే పూర్తిగా మారిపోయాయని చెప్పాలి. యుద్ధం చేసుకునేటువంటి పక్షాలుగా. ఇప్పుడు మేము కూడా గతంలో అన్ని ఛానల్స్ డిబేట్స్కి వెళ్ళేవాళ్ళం. ఎంత దీనిగా అంటే అసలు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉన్నటువంటి రోజుల్లో కూడా పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకుంటున్నటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో కేటీఆర్ డిబేట్స్కి వచ్చేవాడు, హరీష్ రావు ఆయన డిబేట్స్కి వచ్చేవాడు, కూర్చునేవాళ్ళం, చాలా తీవ్రమైనటువంటి పరస్పర విమర్శలు చేసుకుని ఆ తర్వాత అన్న ఏంటన్నా అదేంటన్నా ఇదేంటన్నా అనుకుంటా టీ తాగుతా చక్కగా మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. ఇలా ఉండేది ఒక చక్కని వాతావరణం. అలాంటిది తర్వాత వీళ్ళు కూడా, పార్టీలు కూడా, పొలిటికల్ పార్టీస్ కూడా, మీకు ఒక ఆశ్చర్యకరమైన ఇది చెప్తా. నేను అప్పుడు ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు వీళ్ళు మా ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు వివాహానికి వీళ్ళు పరస్పరం విపరీతంగా విమర్శించుకునేవాళ్ళు, మన రేవంత్ రెడ్డిను హరీష్ రావు. అలాంటిది ఆశ్చర్యం, అసలు నాకు కూడా తెలియదు. మా వాళ్ళు చెప్పారన్నమాట, వీళ్ళిద్దరూ బావా మనం విజయబాబు గారు వాళ్ళ ఇంటి పెళ్ళికి వెళ్ళాలి కదా, వెళదాం పదండి అని ఇద్దరు కలిసి బావా అనుకుంటే ఒకే కారు ఎక్కి వచ్చారంట. ఒకే కారులో వచ్చారు వాళ్ళు. అంతకు ముందే ఏదో టీవీ డిబేట్లో వాళ్ళు ఘాటుగా విమర్శించుకున్నారు. రాజకీయాలంటే ఒక హోందాతనం కలిగి ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, పార్టీ భావాల పట్ల ఉండాలి తప్ప వ్యక్తిత్వం దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిత్వ హననం చేయడం, నీచాతినీచంగా ఒక స్థాయి, ఒక గౌరవం, ఒక పద్ధతి పాడు లేకుండా ఎంత దారుణం అండి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని చెప్పని, అసలు సైకో అనేదానికి వాళ్ళకి మీనింగ్ తెలిస్తే సైకో అనొచ్చా లేదా అని చెప్పని అనుకోవాలి. సైకో అనే పదానికి సైకో అంటే ఏంటి? సైకో అనేవాడు వాడికి మైండ్ ఏమీ ఉండదు, ఇష్టారాజ్యం కింద ఎవరిని పడితే వాడిని హింసిస్తూ ఉంటాడు, ఎవరి మీద పడితే వాళ్ళతో కలబడుతుంటాడు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన సంక్షేమ పథకాలని, అవ్వ అని, తాత అని వాళ్ళని ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ముట్టుకొని ఆ చెమట పట్టినటువంటి బొగ్గల్ని నిమురుతాడో లేదో తెలియదు, ఆ చెమటతో ఇదైపోయిన ఆ తల మీద ముద్దు పెట్టుకుంటాడో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం అలాంటివి చేశాడు. ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక లెప్రసీ పర్సన్ని బొగ్గలు నిమిరినటువంటి పరిస్థితి. మీరు అనొచ్చు రాజకీయాల కోసం అయినా సరే
ఆ చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నాడా? అతను ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని సైకో అనొచ్చా? చెప్పమనండి వాళ్ళని. నిజమే కదా, మనం గతంలో చూసాం హ్యాండ్ షేక్ ఇచ్చిన తర్వాత కూడా మనకి స్ప్రేస్ చేసుకొని చేతులు తుడుచుకున్న వాళ్ళని చూసాం. ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారు కదా. మరి బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమైనా ఉంటే, ఇంగితం ఉంటే పని రాజకీయ నాయకులు అనుకుంటాం. జర్నలిజం ముసుగులో మేమేదో పెద్ద జర్నలిస్టులమి, మేమేదో పెద్ద వైట్ కాలర్, ఇవి మావి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించటం, ఈ రకమైనటువంటి దాన్ని వెకిలితనం, చౌకబారుతనం అని చెప్పని అనాలి. అంతే కదా. ఆ రకంగా దిగజారిపోయినటువంటి రాజకీయాలు ఎప్పుడు గతంలో అసలు ఎప్పుడు చూడలేదు. ఎందుకు అసలు ఇలా జరుగుతూ ఉందని చూస్తే, ఒక అధికారం కోసం అధికారాన్ని కైవసం చేసుకోవటం, ఎదుటి వ్యక్తిని, మనకి ఎప్పుడో ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, ఒక ఎదుటి వ్యక్తిని కొట్టాలి అంటే, ఒక కుక్కను కొట్టాలంటే అది పిచ్చి కుక్కను ముద్ర వేసి కొట్టాలనేది. అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుకూల మీడియా పాటిస్తుంది. కాకపోతే ప్రజలు చైతన్యవంతులు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏ ప్రచారాలు చేసినా కూడా వాళ్ళు కదా అనుకోవాల్సింది. నీ ప్రచారానికి వాళ్ళు అనుకోలేదు కాబట్టే ఇంత గతంలో ఎన్నడూ లేనట్టు దేశంలోనే ఆ మాటకు వస్తే చూడండి. మీకు కొన్ని పోలికలు పొంతనలు చెప్తా. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఆ ప్రాంతీయ పార్టీ సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చేసరికి అత్యధిక మెజారిటీ 150 సీట్ల మెజారిటీతో అధికారంలోకి రావటం, అనూహ్యమైన రీతిలో పార్లమెంట్ సీట్లు సంపాదించుకొని పార్లమెంటులోనే ఆ రోజుకి ఒక అతిపెద్ద రీజనల్ పార్టీగా అవతరించడం, ఇవన్నీ కూడా కొన్ని రికార్డ్స్గా చెప్పుకోవాలి. అది వైసీపీ సాధించినటువంటిది. తదనంతర కాలంలో ఈ రోజున జరిగినటువంటి పోలింగ్ చూసుకుంటే, యావత్ భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో సాక్షాత్ ఎలక్షన్ కమిషనరే చెప్పాడు, 4 దశాబ్దాల కాలంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ జరగలేదని. సో ఎందుకు జరిగిందనే దాని మీద కదా వాళ్ళ చర్చ అంతా. ఎవరికి వాళ్ళు మా వల్లే ఇదంతా అని చెప్పని. పైగా ఇంకొక పెద్ద తలనొప్పిగా ఇప్పుడు తయారైంది ఏంటంటే, ప్రతివాడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక మొబైల్ పట్టుకోవడం, కారులో కూర్చోవడం, లేకపోతే అక్కడ కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం, వాడు ఒక అనలిస్ట్ అవతారం ఎత్తడం, ఒక సెఫాలజిస్ట్ అవతారం ఎత్తడం. దానికి కొన్ని లక్షణాలు ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు, ఒక భాష ఉచ్చారణ రాదు, జర్నలిజంలో అనుపానాలు తెలియవు, ఎవడు పడితే మాట్లాడేసేసి అదేమంటే కర్ణాటక రాష్ట్రంలో మేము చెప్పింది నిజమైంది, తెలంగాణలో చెప్పింది నిజమైంది అంటాడు ఒకడు వచ్చి. ఇంకొకడు వచ్చి నేను గతంలో ఏదో ఇది చేశాను, ఇక్కడ చేశాను, అక్కడ చేశాను. ఎవడు చూసేటది? దానికి ప్రమాణాలు ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి గతంలో మనకు భారతదేశంలో దూరదర్శన్ తర్వాత వచ్చినటువంటి ప్రైవేట్ ఛానల్స్లో ఈ ఎన్డీటీవీ ఇటువంటి టీవీలు 1-2 కదా ఉండేవి. తర్వాత తదనంతర కాలంలో ఒక 4 ఛానల్స్ అయ్యాయి జాతీయ స్థాయిలో, రెప్యూటెడ్ ఛానల్స్. అవి కాకుండా ఏంటంటే ఇలాంటివి కొన్ని ఈ సెఫాలజిస్టులు ఒకళ్ళిద్దరు ఏవో ఉండేవాళ్ళు. అప్పుడు అసలు సెఫాలజీ అంటే కూడా తెలియని రోజుల్లో అవి వాళ్ళు చెప్తే దాదాపుగా అక్యురేట్గా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్కి దగ్గరగా ఉండేవి. ఇప్పుడు జనం కూడా ఆశ్చర్యపోయి, అదేంటి అలా ఎలా చెప్పారు, ఓటర్లు వేసినటువంటి దీన్ని ఎట్లా చెప్పారు బాగా ఆశ్చర్యపోయేవాళ్ళు. తదనంతర కాలంలో ఏమైందంటే పొలిటికల్ పార్టీస్ ఈ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏ విధంగా అయితే స్టార్ట్ చేశాయో, ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారాలు వాటికి కూడా ఎవడు సొంత డబ్బా వాడు కొట్టుకుండా అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సొంత వాయిద్యాలు మొదలుపెట్టేశారు. అంటే ఏమైంది, జర్నలిజం యొక్క క్రెడిబిలిటీయే పడిపోయింది, దిగజారు చేశారు. ఒకప్పుడు మేము అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపులో సుదీర్ఘకాలం నేను ఆంధ్రప్రభకి నేను ఒక ఫీచర్స్ ఎడిటర్గా నేను పనిచేసి అక్కడి నుంచి నేను చీఫ్ ఎడిటర్గా నేను అయ్యాను. ఎంత నిబద్ధత అంటే జర్నలిజంలో ఒకరి మీద ఏదైనా రాయాలంటే వాళ్ళ వివరణ తీసుకొని, ఫలానా మీ మీద ఇలా ఆరోపిస్తున్నాడు, ఇది నిజమేనా అని బిని అడిగితే బి ఏమంటాడంటే దానికి వివరణ ఇస్తాడు. ఇలా అన్నాడు అయితే, బట్ బి దానికి వివరణ ఇస్తూ ఆయన ఇలా అన్నాడు అంటే ఉభయల యొక్క వెర్షన్స్ వేయడం అనేటువంటిది అది జరిగేది. అది నిబద్ధతగా ఉండేది జర్నలిజం అంటే. ఇప్పుడు ఎల్లయ్య పుల్లయ్య తర్వాత దానికి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని బట్టి ఆ మనిషి మాట్లాడితే అది ఫ్రంట్ పేజీలో వేయాలా, జనరల్ ఎడిషన్లో వేయాలా, లోకల్ ఎడిషన్లో వేయాలా, ఇది కూడా ఉండే ఈ నామ్స్ ఉండేవి.
ఇప్పుడు అట్లా కాదు. వాడెవడో కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడు సడన్గా వచ్చి క్యాస్ట్ రూపం రీచాను ఇంకో రీచాను చంద్రబాబు నాయుడు గారికి ముచ్చటేస్తే వాడిని తీసుకుని నువ్వు జాతీయ ప్రతినిధిని పెట్టేస్తాడు ఒకడిని. లేదు ఇంకొకడు హోటల్ డెస్క్లో పని చేసుకునేవాడు ఉంటాడు, వీడు గట్టిగా బూతులు తిడుతున్నాడు బాగుంది రో అనుకొని. వెరీ సాడ్ అండి. అంటే తెలుగుదేశం పార్టీ మీద కూడా గౌరవంతో నేను చెప్తున్నా, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఏది వీటి గురించి మాట్లాడాలంటే ఎవరైనా సరే కేసీఆర్ గారు ఉండేవాడు, తర్వాత ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ లక్ష్మణ, వీళ్ళంతా దేవర్ ఆల్ జీనియస్ పీపుల్. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్స్ కన్వీన్ చేయటం, వాళ్ళు మాట్లాడటం చేస్తే దానికి ఒక హోందాతనం అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో రోసయ్య గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటిది బూతులు ఎవడు మాట్లాడతాడో వాడైతే కొంగొత్త బూతులు కూడా చీఫ్ మినిస్టర్ని పట్టుకొని కూడా వాడు థర్డ్ రేటు రోడ్డు మీద విజయవాడ రోడ్డు మీద మాట్లాడే భాషలో వాడు మాట్లాడితే వాడికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆ ప్లేస్లో కూర్చోబెట్టి వాడితో మాట్లాడి అధికార ప్రతినిధి, వాడు ఒక అధికార ప్రతినిధి. ఇంకొకడు వాడికి ఉచ్చారణ తెలుగు భాషే రాదు వాడికి. గొబెల్స్ ప్రచారాన్ని పట్టుకొని గ్లోబల్స్ ప్రచారం ఉంటారు టీడీపీలు ఇప్పటికీ కూడా చాలామంది. అసలు ఆ గ్లోబల్ ప్రచారం అంటే ఏంటి, గోబెల్స్ ప్రచారం అంటే ఏంటో కూడా తెలియదు, ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. ఏదో కర్ణాకర్ణిగా విని ఆ పదాలు వాడుతుంటారనమాట. వాడొక అధికార ప్రతినిధి. అంటే రాజకీయాలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయాయి, చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయాల కోసం దాన్ని ఆ రకంగా దిగజారి చేశారు. ఎదుటి విపక్ష నాయకుడిని ప్రత్యర్థిని దెబ్బతీయడం కోసం ఆయన ఉపయోగించినటువంటి అస్త్రాలు ప్రజాస్వామ్యయుతమైనటువంటి అస్త్రాలు కాదు, హోందా కలిగినటువంటి అస్త్రాలు కాదు. ఇలాంటి థర్డ్ రేట్ ఫెలోగాళ్ళని తీసుకొచ్చి పాలిటిక్స్ని దిగజారి చేశాడు ఆయన. నాకు ఒక సుదీర్ఘకాలం పాత్రికేయ వృత్తిలో పనిచేసినటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి అది ఆయన మీద ఉన్న వ్యతిరేకత అంతకుమించి వేరే కాదు. సమాజాన్ని నాశనం చేసేసాడండి, మామూలుగా కాదు. సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశాడు. ఒక సంస్కారం లేని వ్యక్తులను తీసుకొచ్చి మీకు ఆ మధ్య ఎవరో పాపం నేనైతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడు కానీ ఎవరో ఒకళ్ళు అన్నారు, ఈ శారీ షోరూమ్స్కి వీటికి ఓపెనింగ్స్కి పిలిచేటువంటి కొంతమంది నటీలు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూడటానికి కూడా కొంతమంది వేలల్లో జనం ఎగబడతారు. అంత మాత్రంలో వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడితే మనం ఒప్పుకోగలుగుతామా అని ఎవరో ఒక ఉదాహరణగా చెప్పారు. ఒక ఆస్పెక్ట్లో ఇది ఓకే అనిపించింది, వాళ్ళు కూడా మాట్లాడేసి తప్పేం లేదు. బట్ వాళ్ళు పొలిటికల్గా నేర్చుకుంటే వాట్ వాజ్ జయలలిత వాజ్ ఆల్సో వన్స్ అపాన్ ఎ టైమ్ షీ వాజ్ యాక్ట్రెస్. బట్ మోర్ దాన్ యాక్ట్రెస్ ఆవిడ పాలిటీషియన్గా తను మలుచుకుంది. అది లక్షణం అంటే. అంతేగాని కుర్రజనాలు వీళ్ళందరూ చూస్తున్నారు కదని చెలరేగిపోయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, మంత్రుల్ని అసహ్యంగా మాట్లాడతాం, చెప్పులతో కొడతాను, చీరేసేస్తాను అని ఒక జుగుప్సాకరమైనటువంటి విన్యాసాలు ప్రజా సమూహంలో జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడేవాడు. వాళ్ళు రాజకీయ నాయకులు ఎలా అవుతారు చెప్పండి? ఏం చెప్తారు? పోనీ మహాత్మా గాంధీజీ అంటే ఒక రోల్ మోడల్ కింద ఉన్నాడు. వీళ్ళందరూ మహాత్మా గాంధీ అని మళ్ళీ మనల్ని అడుగుతారు. కానీ మారుతున్నటువంటి కాలంలో అదే రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన ఒక పాలసీ తీసుకున్నాడు. తదనంతర కాలంలో ఇందిరాగాంధీ వచ్చింది, అప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాలిటిక్స్. అక్కడి నుంచి మళ్ళీ మోదీజీ వచ్చిన తర్వాత డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీని అయితే వాళ్ళు విమర్శించారో ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు అది అని, వీళ్ళు అడ్డగోలుగా నెట్టనీలోనూ చీల్చి అవతల పడేస్తున్నారు ప్రభుత్వాలని. అక్కడి నుంచి ఇక విలువలు లుప్తం అవుతూ వచ్చాయి, కాదంటలేదు. కానీ లుప్తం అవుతున్నటువంటి విలువలను మరింత క్షీణింపజేసి దిగదార్చినటువంటి నాయకుడు తెలుగునాట ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ అలాంటి వాడిని తీసుకొచ్చి కులాల ఓట్ల కోసం అతన్ని ఇది చేసి అతన్ని ఎగదోసి రెచ్చగొట్టి ఏది ఉత్తామధ్యం లేదని అంటారే, ఆ ఉత్తామధ్యం అనేది లేకుండా చెలరేగిపోయి మాట్లాడే నోటికి వచ్చినట్టుగా తొక్కేస్తాను, ఇది చేస్తానంటే నిజంగా
ఆ స్థాయిలో ఇప్పుడు గొడవలు జరిగాయి. ఉమ్, కోర్టులు కళ్ళు మూసుకొని ఊరుకుంటాయా, లేకపోతే వ్యవస్థలు కళ్ళు మూసుకొని ఊరుకుంటాయా? హూ ఆర్ యూ? నువ్వు యూఆర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్. నీ వెనక పిచ్చి జనాలు ఉన్నంత మాత్రాన నువ్వు ఏదో చేసేస్తానంటే నిజంగా నువ్వు చేయగలవా? అంటే ఒక వినోదం, ఒక వికృతమైనటువంటి వినోదం ఇది కూడా. ఉమ్, బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం అంటాడు శ్రీశ్రీ. అదంతా ఏంటంటే బీభత్సరస ప్రధానాన్ని కొంతసేపు అక్కడ జనాలకు ఆనందింపజేయటం, అంతకు తప్పితే ఏముంటుంది చెప్పండి? ఉమ్. ఇది చంద్రబాబు నాయుడు గారు నడిపిన నీచ రాజకీయం. సో ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఇంకేముంది, మేమే వచ్చేస్తున్నాం అధికారంలో. ధీమా మాకే మెజారిటీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏదైతే నెంబర్ చెప్తోందో అదే నెంబర్ టీడీపీ చెప్తోంది. జగన్ చెప్పిన తర్వాత గతంలో కంటే మాకు ఎక్కువ మెజారిటీ సీట్లు వస్తాయి అన్న తర్వాత ఉపోద్ఘాతం కాదు ఇది, దానికి ఇది బేస్. నేను చెప్పబోయేదానికి ఇంత రాజకీయాన్ని ఇంత వికృత క్రీడగా మార్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం. దానికి తోడు ఒకప్పుడు హోందా కలిగిన జర్నలిజాన్ని నడిపినటువంటి ఈనాడుతో సహా పూర్తిగా కూడా వాళ్ళు కూడా ఈయన రూట్లోకే వచ్చేసి మీకు రైల్వే బడ్జెట్ లేకపోతే ఇలాంటి బడ్జెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మేము తెల్లవారులు కూర్చొని తెల్లవారులు అనమాట ఎడిషనల్గా ఆర్టిస్టులను వాళ్ళని వీళ్ళని పెట్టుకొని మామూలు రొటీన్ ఫాంట్స్ కాకుండా ఇలస్ట్రేషన్స్ వేయించడం, పెద్ద పెద్ద ఫాంట్లు రాయించడం, గ్రాఫిక్స్ అది ఇది చేయడానికి నానా రకాల కష్టపడేవాళ్ళం ఒక్కరోజు చేయడానికి. అలాంటిది ఈనాడు రొటీన్ పేపర్ కింద వదిలేసేసి ఫీచర్స్ అనమాట, పొలిటికల్ ఫీచర్స్ పేపర్ కింద దాన్ని తయారు చేశాడు. న్యూస్ పేపర్ కాదు, వ్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అనేది వదిలేసేసి వ్యూస్, వాళ్ళ వ్యూస్ని బ్యానర్ హెడ్డింగ్ దగ్గర నుంచి న్యూస్ ఏమవుతుందంటే ఒక చిన్న సింగిల్ కాలం కింద ఉంటాయి. వ్యూస్ పేపర్ జగన్ అది దోచేశాడు, ఇది దోచేశాడు, పెద్ద పెద్ద బొమ్మలు, అది పూర్తిగా ఒక మ్యాగజైన్ కింద, డైలీ మ్యాగజైన్ కింద దాన్ని మార్చేశాడు. అంతగా పేపర్ని దిగజార్చాల్సినటువంటి జర్నలిజాన్ని ఎందుకు దిగజార్చాడు అని అంటే వాళ్ళకు ఒక కసి, ఒక ద్వేషం దాంతో తయారైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు, మనం ఏమొస్తాం అంటున్నారు. సరే, వాళ్ళు అనుకుంటున్నట్టుగానే వాళ్ళ కంటెన్షన్నే ముందు మనం డిస్కస్ చేద్దాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మొత్తం 30 లక్షల మంది జనాలందరూ కూడా అంటే కార్లల్లోనూ, ఫ్లైట్లలో, బస్సుల్లో, విమానాల్లో వచ్చేసారు. వాళ్ళంతా ఓట్లు వేశారు. సిగ్గు సరం లేకుండా మీకు చూడండి, కొన్ని వాటిల్లో మీకు ఆ తమ్మనేలు చూడండి, పెద్ద మేధావులు అనుకునే బాపతగాళ్ళు. పైగా ఇంకో జోక్ ఏంటంటే అనివార్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి మొత్తం డబ్బా కొట్టి వత్తాసు పలికేదంతా కూడా ఒకే సామాజిక వర్గం. అంటే సమాజాన్ని అంత దారుణంగా చీల్చిపడేశాడు ఈయన. దానికి మళ్ళీ హైరిడ్ పీపుల్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వేరేగా ఉంటారు. బట్ మేజర్ టౌన్స్ అన్నీ కూడా ఏంటంటే ఒకే కాస్ట్ చేసి 30 లక్షల మంది అంటే లెక్కేయండి మీరు. ఒక స్పెషల్ ట్రైన్స్ వేద్దాం, ఒక స్పెషల్ ట్రైన్లో లక్షల మంది పట్టరుగా, వేల మందే కదా. కొన్ని స్పెషల్ ట్రైన్స్ అనుకుందాం, రోడ్డంతా పట్టినట్టు బస్సులు అనుకుందాం, ఎంతమంది అవుతారు చెప్పండి సార్? ఇంకా 2 రోజుల్లో 1.5 మంది కూడా జర్నీ చేశారని రాశారు కదా. రాస్తారు, వాళ్ళు ఇష్టం. సిగ్గు సారం ఉండాలి కదండి, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా రాయటానికి కూడా. 30 లక్షల మంది వచ్చారని చెప్పి సిగ్గు సారం లేకుండా రాస్తారు. ఇది వీళ్ళ జర్నలిజం, ఇది వీళ్ళ రాజకీయం, ఇది వీళ్ళ అసెస్మెంట్. ఇది ఎవడొస్తాడన్న 30 లక్షలు ఎట్లా వస్తారు? లెక్క ఏమనండి అసలు. పోనీ ఈచ్ ట్రైన్, ఈచ్ కంపార్ట్మెంట్లో ఎంతమంది పడతారు శాస్త్రీయంగా లెక్క ఏమనండి. ఈచ్ కంపార్ట్మెంట్లో పట్టేదంతా టోటల్ ట్రైన్లో పట్టేదే ఎంతమంది. ఒక ట్రైన్ బయలుదేరితే దాన్ని మళ్ళీ ఇంకో ట్రైన్ రిలీజ్ అవ్వడానికి రోజుకి ఎన్ని ట్రైన్లు తిరుగుతాయి, ఎన్ని కార్లు రోడ్ల మీదకి వస్తాయి, మొత్తంగా లెక్కేసుకుని ఎంతమంది 1 or 2 daysలో వస్తారు. 30 లక్షల మంది అంటారు. సరే, అది వదిలేసేద్దాం. మీకు వచ్చిన వాళ్ళంతా మీ వాళ్ళంటే ఈ 30 లక్షల మందిలో ఒక్కడంటే ఒక్కడు. ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని రాస్తున్నారు కదా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను, చంద్రబాబు నాయుడు కూటమికి ఓటు వేయడానికి వచ్చాను చెప్పినవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? అది రాలా. ఉంటే వేసేవాళ్ళే. వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని ఫేక్ ఎవిడెన్స్లు అవి ఇవి కూడా తయారు చేసేసారు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి చిలవల పలవలు సృష్టించి వాడెవడో చెరువులు కొట్టేసిన ఒక ఫ్రాడ్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ వేశారు, నా భూమే కొట్టేశారని. నిజంగా భూముల వల్ల నష్టపోతే రైతులు స్టోరీలు 10 ఫోటోలో 5 ఫోటోలో పెట్టి
బ్లోఅప్ చేసేవాళ్ళు. ఇదిగో దీనివల్ల నా భూములు ఇదైపోయినా ఒక్క స్టోరీ ఉందా? లేదు. అంటే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక బోగస్ ప్రచారం. 30 లక్షల మంది జనాలు వచ్చారనేది ఒక బోగస్ ప్రచారం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఉద్యోగస్తులందరూ యాంటీగా ఉన్నారు, మొత్తం మాకే గుద్దేశారు ఏకపక్షంగాని కదా చెప్తున్నారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎస్ ఐ అడ్మిట్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉద్యోగస్తులు అసంతృప్తిగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి పట్ల ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక చెప్పండి నాకు. ఖచ్చితంగా మాట్లాడదాం, వాళ్ళతోనే మాట్లాడతాం. తెలంగాణలో కూడా అదే మాట అన్నారు కదా కేసీఆర్కి వ్యతిరేకంగా. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన దగ్గర నుంచి తీసుకుందాం. పోనీ ఆధునిక కాలంలో జనాలకు, మరీ పాత కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజయ్ రెడ్డి అంటే తెలియదు కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే గొడవ చేయనటువంటి వాళ్ళు జీతాల కోసం, డిఏల కోసం, వాటి కోసం వీటి కోసం ముఖ్యమంత్రి పట్ల అసంతృప్తిగా లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారితో సహా. ఎన్టీ రామారావు గారు పందికొక్కులని తిట్టాడు ఆయన, అవును కదా. వాళ్ళని పీకేసి ప్రైవేట్ పీపుల్ని పెట్టుకుంటా అన్నాడు. ఇక వీళ్ళందరిలోకి విలన్ ఎవరంటే ఉద్యోగస్తుల పట్ల చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ప్రైవేటైజేషన్ అనేటువంటి అంకానికి తెరలేపి వీళ్ళంతా కూడా వీళ్ళ తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. మరీ చెలరేగిపోయారు అని అంత ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ గుండెల్లో నిద్రపోయి వాళ్ళకి నైట్ మేర్గా మిగిలినటువంటి సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అది లెక్క. సరే, అయినా సరే ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీరు ఆయనకు ఓట్లు వేస్తారు అనుకుందాం. ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు. 1,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్ల వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారా, ఉండరా? రేషనల్గానే అలా చెప్తున్నా ప్రతి పాయింట్ ఆలోచించమనండి. ఆర్టీసీ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద మార్చాడు ఆయన. వాళ్ళు కృతజ్ఞతగా ఉంటారా, ఉండరా? ఆశా వర్కర్లు, 108 వర్కర్లు, ఇట్లా ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్, వేరియస్ సెక్షన్స్ వీళ్ళంతా ఉన్నారు. మొన్న ఈ మధ్య గొడవ చేసిన వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళు కూడా, వాళ్ళంతా మీకు ఓటేసేస్తారా చంద్రబాబు నాయుడు గారికి? దాంట్లో మెజారిటీ ప్రస్తుత సీఎం మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీకు వేయచ్చు. బట్ వేరేస్ ఒక 60% మీకు పడితే 40% ఇటు పడినట్టేగా. మరి మొత్తం గంప కొత్తగా మీకే వచ్చేస్తాను మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు? ఆ పాయింట్ అక్కడ అది వదిలేద్దాం. ఇంకోటి ఏంటి వీళ్ళు చెప్పేది, తాగుబోతుల గురించి. క్వాలిటీ మందు ఇస్తాడంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గుడుల పక్కన, బడుల పక్కన కూడా బెల్ట్ షాపులు పెట్టి చెలరేగిపోయారు కదా అప్పట్లో ఇష్టారాజ్యం కింద. అందుకని మందు బాబులకి ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారా? ఈ బాబుతో తాగుడు మంచి తాగుడు ఇస్తా అన్నాడు కదా, ఆయనకి ఓటేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారా? వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ శాతం ఎంత ఉంటుంది? సరే, వాళ్ళ ఓట్లే నీకు కావాలి. ఇక రాజకీయం అలాంటిది, తాగుబోతు రాజకీయం కావాలి కాబట్టి నువ్వు తాగినా తాగిపోయినా వాళ్ళ ఓట్లు నీకే పడతాయి అనుకుందాం, అంతవరకే. ఇంకొకటి ఏంటి వాళ్ళు చెప్పేది, ఈ సెక్షన్స్. తర్వాత చెత్త మీద పన్ను. అందుకని జనాలకు కడుపు మండిపోతూ ఉంది. రోడ్లు బాగోలేదు అంటే ఈయన ఉన్నప్పుడు రోడ్లు వేశారు. సచివాలయానికి వెళ్ళడానికి వాళ్ళ ఇంటికి ఈ రోజుకి కూడా కరకట్ట దగ్గర ఒక సింగిల్ రోడ్డు అండి, సిగ్గుసరం ఉండాలి అసలు, షేమ్ అనమాట, షేమ్. ఒక సింగిల్ రోడ్డు సచివాలయానికి వెళ్ళడానికి, ఆ ఊళ్ళల్లో నుంచి మెలికలు తిరుగుతూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారు రోడ్ల గురించి, ఈయన రోడ్ల గురించి మాట్లాడతాడు. అక్కడ వర్షం వస్తే నల్లరేగడి శివరామకృష్ణ కమిషన్ చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఇది సూటబుల్ కాదు రాజధానికి ప్రాంతం అని చెప్తే కూడా వినకుండా అక్కడ బిల్డింగులు కడితే వర్షం వస్తే మొత్తం అవి మునిగిపోతూ ఉన్నాయి. రోడ్లు బాగోపోవటం కాదు, అసలు రోడ్డే ఉండదు వెళ్ళటానికి. రోడ్లు బాగోలేదు నేను మాట్లాడతాను. సరే అనుకుందాం, ఈ రోడ్లు బాగోలేదు, మందు బాబులు, క్వాలిటీ మందు లేదు, ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ఫ్యాక్టర్స్ ఈయనకి కావాలి. ఏం చూసి నీకు ఓటేస్తారు? ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కదిలిస్తే మీకు ఏం చూసి మీకు ఓటేస్తారు అంటే ఆయన ఏం చెప్తున్నాడు,
నా వల్ల మీకు మేలు జరిగిందంటే ఓటేయండి, లేకపోతే లేదు. ఓపెన్గా అడుగుతున్నాడు ఆయన. సో నేను కొంతమందికి మేలు చేశాను కాబట్టి మీరు నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. నువ్వేం చెప్తున్నావు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి మీద ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు, ఆ ఓట్లు నాకు పడతాయి. మందుబాబులు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ ఓట్లు నాకు పడతాయి. అంటే ఒక వ్యతిరేకతనే నీ మీద తప్ప నువ్వు ఒక లీడర్గా నువ్వు ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి స్థితిలో ఫలానా ఒక హోప్ఫుల్ లీడర్ అంటే హోప్ ఆఫ్ ది పీపుల్, ఆ హోప్ నీ మీద లేదు. నువ్వు ఎంతసేపు ఏంటంటే అవతల వాడి యొక్క వ్యతిరేకతను నువ్వు ఎన్కాష్ చేసుకుందాం అని చెప్తున్నావు. ఇది చంద్రబాబు రాజకీయం. ఈ రాజకీయంలోనే సరే వీళ్ళని ఈ సెక్టార్స్ని డిస్కస్ చేద్దాం. అటు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనాలు వీళ్ళందరూ కలిపితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ల సంఖ్య మొత్తం 4,20,00,000 అయితే కాస్త అటు ఇటుగానే ఓటర్లు పార్టిసిపేట్ చేశారు. అందులో ఉన్నది 87 లక్షల మంది అర్బన్ ఏరియా ఓటర్లు. రిమైనింగ్ అంతా ఎంతండి? రూరల్ ఉన్నారంతా. అవును. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా దేనికి ఎంతకు వస్తుంది? అర్బన్ ప్రాంతానికి వస్తుంది మోస్ట్లీ, అంతేనా? అట్లా అని రూరల్ అంతా జగన్మోహన్ రెడ్డి పడుతుందని నేను అన్ను. అందులో కొంత శాతం ఈ కూటమికి పడుతుంది, ఇందులో కూడా కొంత శాతం ఇటు వస్తుంది. బట్ మోర్ దాన్ ఆల్మోస్ట్ 3/4 అంతా కూడా రూరల్ ఓటింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ఈ అర్బన్ ఇదంతా వ్యతిరేకం. అసలు గతంలో కూడా అర్బన్ సీట్లే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన 23 సీట్లలో వైజాగ్లో 11 సీట్లు వైసీపీకి వెళితే హార్డ్ కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న 4 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి వచ్చాయి. రాజమండ్రిలో ఉన్న 2 సీట్లు సిటీ అండ్ రూరల్ రూరల్ మీన్స్ సెమీ అర్బన్, ఆ సీట్లు ఈయనకి వచ్చాయి. రిమైనింగ్ ఆయనకి వెళ్ళాయి. తర్వాత విజయవాడలో ఒక హార్డ్ కోర్ అర్బన్ సీటు అండ్ చాలా నేరోలో కోల్పోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గం, ఆ 2 సీట్లు కూడా వాళ్ళకే మెజారిటీ ఓట్లు వచ్చినట్లు లెక్క. ఈక్వల్లీ గుంటూరు పరిస్థితి కూడా అంతే. అంటే యూ గాట్ అర్బన్ ఓట్స్ ఆల్రెడీ ఇన్ 2019. ఇప్పుడు కొత్తగా వచ్చేదేం లేదు. అప్పుడు ఏంటంటే మహా వస్తే 2,000 తేడాతోనో 15 ఓట్లు 11 ఓట్ల తేడాతోనో ఇలా ఓడిపోయిన ఇవి ఉన్నాయి. ఇప్పుడు మేబీ అది 5,000 రావచ్చు మెజారిటీ, 10,000 రావచ్చు, 15,000 రావచ్చు, బికాస్ ఆఫ్ మీరు చెప్పే ఫ్యాక్టర్స్ వల్ల. ఇవన్నీ కూడా విత్ ఇన్ ది 23. ఆ 23 మేబీ మీకు విపరీతమైన ఇది మీరు కృషి చేశారు కాబట్టి, రకరకాల దగులుబాజీ రాజకీయాలు చేశారు కాబట్టి డబల్ అవుతాయి అనుకోండి. అంటే ఎన్ని అవుతాయి? 23, 46 అవుతాయి అనుకోండి. లేదు ఇంకా అసలు అద్భుతం, వండర్ సాధించేసాం మనం, వ్యతిరేక ప్రచారం. పాజిటివ్ ఏం లేదు కదా ఇప్పుడు ఇక్కడ. పాజిటివ్ ఏం లేదు, ఈయన ఏదో చేస్తాడనేది లేదు. ఎందుకంటే ఏమి చేయడం అనేది ఆల్రెడీ ప్రూవ్డ్, తినేశారని. ఇంకా బ్రహ్మాండంగా చేశాడు అనుకుందాం. అనుకుంటే ఇంకొక 23 పెంచుదాం. ఎంత అయింది అప్పుడు అక్కడికి? 3 ఎంత అయ్యి? 69. 69 నువ్వు పవర్లోకి వస్తావు. వండర్ అనమాట. అంటే అన్ని సీట్లు రావడం అనేది. పవర్లోకి వచ్చే పరిస్థితి ఉందా? లేదు. ఈయన సంగతి తీసుకుందాం. 150 సీట్లతో ఈయన అధికారంలోకి వచ్చాడు. పెర్ఫార్మెన్స్ బాగోలేదు చాలా చోట్ల, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వీ కెనాట్ బ్లేమ్ నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్, వేరియస్ రీజన్స్. ఏమవుతుంది? ఆయనకు ఒక 20 సీట్లు కోల్పోయాడు, 30 సీట్లు కోల్పోయాడు, 40 కోల్పోయాడు, 50 కోల్పోయాడు అనుకుందాం. 50 అంటే ఉంటాయి కదా ఇంకా 100 సీట్స్. పవర్ అయితే సస్టైన్ అవుతుంది కదా. పోనీ ఇంకా ది వరస్ట్ తీసేద్దాం, 60 సీట్లు పోయినాయి. ఇక్కడ ఈయనకు 60 సీట్లు వచ్చినాయి, ఆయనకు ఒక 60 సీట్లు పోయినాయి అనుకుందాం. 90 సీట్లు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయింది కదా. దెన్ మరి వాట్ ఈస్ ద లాజిక్? ఏ విధంగా వీళ్ళు అధికారంలోకి వస్తున్నారని అనుకోవాలి చెప్పండి. అంటే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది వైసీపీ అనుకుంటే, అట్ ది మోస్ట్ 50 సీట్లు పోయినాయి అంటే 100 సీట్స్ అక్కడ వస్తున్నాయి. విపరీతంగా ఈయన పికప్ అయిపోయాడు. బ్రహ్మాండంగా జనాలు హోరెత్తుతున్నారు. మా బాబు మా లోకేష్ బాబు ఇంకా మహానాయకుడు, ఆయన అసలు బ్రహ్మాండమైనటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతమైన సచ్చీలుడు
పవన్ కళ్యాణ్ అనుకొని ఓట్లు వేశారు అనుకుందాం. అనుకుంటే కూడా ఎన్ని వస్తున్నాయి అక్కడ, ఇది ఒక పాయింట్. సరే, దీని సంగతి తీసేద్దాం. మళ్ళీ రేషనల్గా ఈ సర్వేలు కూడా ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి కదా. అవును కదా. లేటెస్ట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక సర్వే వచ్చింది. అందులో ఇతను ఇచ్చింది పాయింట్ మొత్తం నేను డివైడ్ చేశాడు ఇతను. ఏమని, ఉత్తరాంధ్ర, గోదావరి ఈస్ట్ అండ్ వెస్ట్, గుంటూరు కృష్ణ, ప్రకాశం నెల్లూరు, రాయలసీమ అని చేశాడండి. చేస్తే మనం ఆ రకంగా కూడా ఈజీ లెక్కేసి వీళ్ళ ప్రచారాన్ని తీసుకుందాం. ఎంతసేపు గుడుగుడు గుంజం గుళ్ళో రాగం అన్నట్టుగా ఆ గోదావరి జిల్లాల చుట్టూ అక్కడక్కడక్కడక్కడే తచ్చట్లాడారా, యావత్ ఆంధ్రప్రదేశ్ తిరిగారా చెప్పండి సిన్సియర్గా? జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా తిరిగినటువంటి నియోజకవర్గాలన్నీ, చంద్రబాబు నాయుడు తిరిగినవన్నీ, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తిరిగినవన్నీ చెప్పండి. 82 చంద్రబాబు నాయుడు గారు తిరిగిన నియోజకవర్గాలు, హార్డ్లీ 82. ఇతగాడైతే అసలు మరీ దారుణం. ఎంతసేపు ఒకరోజు తిరగటం, ఎండకు అడ్డం పడిపోవటం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, అది ఈ పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఆ లాస్ట్ డేస్లో అక్కడక్కడే తిరిగాడు తప్ప. సో రాష్ట్రంలో వీళ్ళు విస్తృతంగానే పర్యటన చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఇతను చేసింది ఒకటి తీసుకుందాం. ఏంటంటే, ఓవరాల్గా మొత్తం జిల్లాల వారీగా ఇచ్చాడు. అది కూడా చూద్దామంటే చూద్దాం. పోనీ మీకు శ్రీకాకుళం అండి, 10 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళంలో 10 సీట్లలో లాస్ట్ టైం కూడా శ్రీకాకుళంలో వైసీపీదే హవా. ఇప్పుడు కూడా మహాపోతే ఒక 2 సీట్లు పోతాయి. అంటే అతను 8 వేసాడు. పోనీ నేను 3 పోతాయని చెప్తున్నా, 7 వస్తాయి. విజయనగరంలో లాస్ట్ టైం కంప్లీట్ స్వీప్ చేసింది. ఇప్పుడు అతను 9కి 7 వేసాడు. కరెక్ట్, అది ఒకటే టఫ్ ఫైట్ అని పెట్టాడు. అందులో ఇక అక్కడ తిరుగులేదు. విశాఖపట్నంలో లాస్ట్ టైము 15కి 11 వైసీపీకి వచ్చాయి, 4 వచ్చినాయి. దాన్ని కూడా ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి విశాఖలో కూడా కట్ చేసి ఓన్లీ 80 వేసాడు అతను వైసీపీకి. ఇంకా అసలు 8 కూడా కాదు, 7 అనుకుందాం. లాస్ట్ టైం 11 వచ్చాయి, అది కూడా తగ్గించేద్దాం. ఈస్ట్ గోదావరిలో 19కి 8 వేసాడు, 3 టఫ్ ఫైట్ అన్నాడు. వెస్ట్ గోదావరిలో 15కి 5 వేసాడు. నేనేమంటానంటే ఈస్ట్ గోదావరిలో ది వర్స్ట్ 5 అనుకోండి వైసీపీకి. అట్లాగే వెస్ట్ గోదావరిలో కూడా 5 అనుకోండి. ఎందుకంటే వాళ్ళు అక్కడే కదా ఇది అవుతుంది, బేస్ ఉందంతా అక్కడే. కృష్ణా జిల్లాలో 9 వేశారు వైసీపీకి. 9 కాదు, అట్ ది వర్స్ట్ సిచ్యువేషన్లో 6 అనుకోండి. అట్లాగే గుంటూరు 7 వేసాడు, 7 రావచ్చు, పోనీ 6 అనుకోండి అక్కడ కూడా. ప్రకాశంలో 6 వేసాడు, అక్కడ ఒక 4 అనుకోండి. నెల్లూరు 9 వేసాడు, 9 కాదు 7 అనుకుందాం. చిత్తూరు 11 వైసీపీకి, 11 కాదు 9 అనుకుందాం పోనీ. అనంతపురంలో 10 కాదు 9 అనుకుందాం. కర్నూలులో 13 కాదు 10 అనుకుందాం. కడపలో 9, అందులో ఇక రూల్డ్ అవుట్ అది. అంటే ఇంత కట్ చేసి అతను వేసింది ఏంటంటే, అతి తక్కువగా వేస్తే 110 సీట్లు వేసాడు. దాన్ని కూడా నేను కట్ చేస్తే 100 సీట్స్ వస్తున్నాయి. పోనీ దాన్ని అలా కాదని వాళ్ళ లెక్కలు వాళ్ళ కాకి లెక్కలు ఉంటాయి కాబట్టి రీజియన్స్ వైజ్గా కనుక దీన్ని తీసుకుంటే ఈ ఫిగర్ బాగుంది. అతను చెప్పింది ఏంటంటే, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రాయలసీమ జిల్లాలో 123 ఉన్నాయండి. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి, అంటే గ్రేటర్ రాయలసీమ, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఒక్క నిమిషం, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి 141 సీట్స్ 175లో. దాంట్లో వైసీపీకి, అంటే గోదావరి జిల్లాలు తీసేసాడు. గోదావరి జిల్లాలు తీసేస్తే వైసీపీకి 97 వస్తున్నాయి, ఎన్డీఏకి 30 వస్తున్నాయి, కీన్ కంటెస్ట్ 14. గోదావరి జిల్లాలే కదా వాళ్ళు మొత్తానికి ఇచ్చేసాం. మొత్తానికి 2 గోదావరి జిల్లాలు మొత్తానికి ఇచ్చేస్తే వైసీపీకి 97 వస్తున్నాయి. ఓకే,
అదే కదా ఇప్పుడు వాళ్ళ హోప్ మెయిన్ కాదు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ చూస్తే 123 అవుతుంది. ఆ 123లో వైఎస్ఆర్సిపి 67, ఎన్డీఏ 42, కీన్ కంటెస్ట్ 14. అంటే ఎట్లా వేసాడు ఇతను, ఉత్తరాంధ్ర 34 సీట్లలో వైఎస్ఆర్సిపి 23. ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా అసలు కొన్ని చోట్ల టీడీపీ అనే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇంతవరకు ఎప్పుడు గెలవని నియోజకవర్గాలు ఉన్నాయండి. గెలవని నియోజకవర్గాలు దాదాపుగా ఒక 40 వరకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అసలు ఖాతా తెరవని 22 ఉన్నాయి. అటువంటిది ఉత్తరాంధ్ర అనేటువంటి దాంట్లో అటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, లేకపోతే విశాఖపట్నం కానీ అక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలో మీకు ఏదో కొద్దిగా బలం పెరిగింది అంటున్నారు, ఒక 2-3 ఎక్స్ట్రా వస్తాయి. బట్ విజయనగరంలో ఒకటి ఏదో ఆ బేబీ నాయన ఎవరో ఆయన బాగానే ఉందని అంటున్నారు. తర్వాత గుంటూరు, కృష్ణ 16, 33లో 16 వేసింది. మొత్తం అంతకుముందు స్వీప్ కదా దాదాపు ఆల్మోస్ట్, అది తీసేసాం. రాయలసీమలో 52, 52కి 43 వేసాడు. నేనైతే 42 వేస్తున్నాను. నేను 42 అంటే టోటల్గా అయింది అక్కడ 110 సీట్స్ వస్తున్నాయి. ఇట్లా రీజియన్స్ వైజ్గా చూసుకున్నా కూడా ఎటు చూసినా వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. మరి ఏ బేసిస్లో వాళ్ళు అడ్డగోలుగా బుకాయిస్తున్నారు, ఏ బేసిస్లో చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి ఓట్లు వేసారో చెప్పానండి. ఇదే పాయింట్ నేనేది. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకు ఓట్లు వేశారు? ఎంతసేపు మాట్లాడితే కులాల గురించి మాట్లాడతాడు, రోడ్లు బాగోలేదు, చెత్త పన్ను, ఇవే ఎలక్షన్స్లో ఇష్యూస్, ఇవి కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇది ఏంటి అంటే మొత్తం టోటల్గా ప్రతి ఫ్యామిలీలో కూడా రూరల్ ఏరియాలో 1 కోటికి పైగా బెనిఫిషియర్స్ ఉన్నారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మహిళలు ఆల్మోస్ట్ అందరూ బెనిఫిషియర్. ఈ దేశంలోనే ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో లబ్ధి పొందినటువంటి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ పేద జనం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు. ఇది పాయింట్. మరి మనం ఒక చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ అని చెప్తాం కదా. చెప్పినప్పుడు మరి ఓటు రూపంలో ఆ థ్యాంక్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరండి, కన్వర్ట్ అవుతుంది. మనకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళలోనే కన్నింగ్నెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకంటే నిజంగా నిజాయితీగా ఉంటారు, వాళ్ళే గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద తాగుబోతులకు వ్యతిరేకం ఉంది, క్వాలిటీ మందు ఇవ్వడం లేదని. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఇంకా కొద్ది కాలంలో మేము ఈ పొడమి నుంచి మేము తనువు చాలించేటువంటి స్థితిలో ఉన్నాము, పండుటాకులు పుండు రెక్కలతో ఉన్నటువంటి మమ్మల్ని మా నోటికాడ కూడా తీసేసేయమంటారా నువ్వు అని చెప్పని ఒక కసితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ ఆగ్రహం ధర్మాగ్రహం, ఇటు తాగుబోతాడు దురాగ్రహం. ఆ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి వయోధికులు ఉన్నారు కదా, వాళ్ళు కదా వెళ్ళి కసిగా ఓట్లేసింది. నడవలేకపోయినా వెళ్ళి మేమేదో చిరుద్యోగాలు చేసుకుంటా మా గ్రామాల్లో పెద్దలకి సామాజిక సేవ చేస్తామంటే మా నోటికాడ కూడు తీసేస్తావు, మా నోటికాడ కూడు తీయటం కోసం నీ మేధాశక్తి అంతా కూడా ఉపయోగించి కోర్టులకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని చేసుకోవటం ఇదేం పని రా బాబు అని చెప్పని కసెక్కిపోయిన యువత ఉన్నారు కదా, శక్తులు నిండి నెత్తురు మండే యువత అంటారే. ఎందుకంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతీశాడు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అండి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని గోనె సంచులు చేసేవాళ్ళు. ఆ పవన్ కళ్యాణ్ అనేవాడైతే ఎంతసేపు అతని ప్రసంగాల్లో మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రతి ప్రసంగంలో కూడా ఆ మహిళల ప్రస్తావన లేకుండా అతని ప్రసంగాలు ఉండవు. అంటే అతని మైండ్ సెట్ అది. వాళ్ళని ఆ అమ్మాయిల్ని ఎత్తుకుపోయేవాళ్ళని ఏదో అన్నాడు, అక్రమ రవాణా చేసేవాడు అన్నాడు కదా. అంటే వాళ్ళు ఎంత తీవ్రంగా చెందుంటారు. వాళ్ళు పనిగట్టుకొని వాళ్ళ ఓటేయటమే కాకుండా వాళ్ళ గ్రామాల్లో ప్రతి గుమ్మం వాళ్ళకి తెలుసు, వాళ్ళు దగ్గర నుండి వాళ్ళు ఓటేయించారు. ఆ రకంగా వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడాల. సైలెంట్ ఓటింగ్ అంటే అర్థం అది.
మమ్మల్ని ఎంత క్షోభ పెట్టేవారో ఎండలో, మా సాటి వయోధికుల్ని చంపేసావు కదా ఎండ దెబ్బకి, మమ్మల్ని క్షోభ పెట్టావు కదా, అనుభవించని చెప్పని వాళ్ళు కసిని ఓటుగా మార్చి ఓటుగా గుద్దారు వయోధికులు. ఆ యువత వాళ్ళంతా కూడా ఆ విధంగా వేశారు. అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి చెప్పడానికి. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నీకు అలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? నీవు చెప్పే రీజన్స్ ఏంటంటే క్వాలిటీ ముందు ఇవ్వట్లేదని తాగుబోతులు, ఎంప్లాయీస్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పని ఎంప్లాయీస్, లేదా నీ కులపోళ్ళు, నువ్వు చేరదీసిన నీ కులపోళ్ళు, చేరదీసిన వాడి కులపోళ్ళు, అంతే కదా. అన్ని చౌకబారు అంశాలు అక్కడ చూసుకుంటే. బట్ ఇక్కడ ఒక జెన్యూన్ హ్యుమానిటీ అనేది ఉంది, ఇక్కడ హ్యూమన్ టచ్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ ఓట్లు వేసింది. మరి ఏ విధంగా ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా మినిమంలో మినిమం 100+ ఓట్లు వస్తాయా లేదా? కామన్ సెన్స్తో ఆలోచించమని, అంతే తప్ప వాళ్ళు స్పాన్సర్డ్ చేసిన బాబుతోడు ఆడేవాడో ఒకడు వస్తాడు, మాది చాలా జెన్యూన్ ఇది నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి 100 ఎలా వస్తాయి? ఇట్లాగా ఒక దేనికి దానికి విడివిడిగా డిసెక్షన్ చేసి స్కాన్ చేసి చెప్పమనండి ఎలా వస్తాయో, అప్పుడు మనం ఒప్పుకుందాం. లేదు ఒక వేవ్ ఉంది, విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, ప్రజా వ్యతిరేక ఓటు అలా టర్న్ అవుట్ అయింది, మెజారిటీ అంతా రావడానికి అని చెప్పి అంటున్నారు. ప్రజా వ్యతిరేకత అంటే ఇప్పుడు నేను చెప్పిన వయోధికులు వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళ దృష్టిలో కాదు, కానీ మన దృష్టిలో ప్రజలేగా వాళ్ళు, రెస్పెక్టబుల్ సిటిజన్స్ వాళ్ళు. ఎంత సంఖ్యలో ఉన్నారు చెప్పండి వాళ్ళు. వాళ్ళు చంద్రబాబు పొరపాటున ఓటేస్తారా? కల్లో అయినా ఊహించగలమా? మరి వాళ్ళు ప్రజలేగా. అనేక మంది అశేషమైనటువంటి మహిళలు ఉన్నారు బెనిఫిషియర్స్, వాళ్ళంతా ప్రజలేగా. మీ దృష్టిలో కాకపోవచ్చు, మరి ఇంకా ప్రజా వ్యతిరేకత అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు చెప్పే ప్రజలు అనమాట. కులాల పరంగా, మందుబాబుల పరంగా, లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయిరా బాబు కొన్ని రోజులు సర్దుకోండి అంటే రైట్ మా వాటాలు మాకే, మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ముసలాళ్ళకి వాళ్ళకి పంచుతావా అని చెప్పి ఆగ్రహించినటువంటి ఉద్యోగులు, వీళ్ళు ఈయన పక్షాన ఉన్నటువంటిది. అది ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సెనేరియో. ఈ సెనేరియోలో ప్రజా వ్యతిరేకత అనేది ఎలా సంభవం? వాళ్ళ ప్రజలు వీళ్ళ తర్వాత 30 లక్షల మంది రావటం అనేటువంటిది సాధ్యపడేటువంటి అంశమేనా? ఏ విధంగా ఆకాశంలో రెక్కలు కొట్టుకొని ఎగిరిస్తే తప్ప, అదర్వైజ్ అది ఆ పాయింట్ను కూడా మళ్ళీ ముక్తాయింపుగా చెబుదాం మనం. మీకు నెల హైదరాబాద్ నుంచి ఇక్కడ హౌస్ మేట్స్గా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటంటే హైటెక్ సిటీకి వెళితే అక్కడ మీకు 5 రూపాయల భోజనం ఇలాంటివి పెడతారు, వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. ఒక మధ్య జరిగిన ఒక పెద్ద న్యూస్ మేకర్గా ఒక ఆవిడ ఎవరో వచ్చింది, ఆవిడ చెప్పింది జగన్ బాబు నాకు ఇల్లు ఇచ్చాడు, ఇంతవరకు నాకు సొంత ఇల్లు అనేది లేదు, పెన్షన్ వస్తుందని చెప్పింది ఆవిడ. ఆ విధంగా పెన్షనర్స్ అక్కడ ఉన్నారు. అండ్ తర్వాత వెండర్స్ ఉన్నారు చాలామంది, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళంతా అక్కడ వాళ్ళే. వాళ్ళు నెల అక్కడికి వెళ్ళి తెచ్చుకొని పెన్షన్ తెచ్చుకొని వస్తున్నారు. వాళ్ళు కొంతమందికి ల్యాండ్స్ కూడా అలాట్ అయినాయి. వాళ్ళు గతంలో ఏంటంటే ఏం వెళ్తాంలే ఓటు ఇప్పుడు అనే దీని మీద ఉంటుంది ఇక్కడ వ్యాపారం కానీ, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం చేసి ఏం వెళ్తామని. కానీ ఈసారి వాళ్ళలో భయం పట్టుకుంది, మనం జగన్ బాబు ఓడిపోతే మనకి పెన్షన్స్ రావు, మనకు వచ్చేటువంటి ఇల్లు రాదు అని వాళ్ళంతా బస్సుల్లో వేలాడుతూ బయలుదేరి వెళ్ళినటువంటి జనం వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వీళ్ళంతా కొంతమంది కూడా వైసీపీకి అనుకూలంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు వెళుతున్నారని తెలిసి వాళ్ళు కూడా గేరైపోయారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన జనం ఎవరు అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు క్యాస్ట్ పరంగా ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు, గుర్తుందో లేదు, గచ్చిబౌలి స్టేడియంలో పెట్టారు. వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా ప్రకారంగా వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఇచ్చుకున్నారు కమ్యూనిటీ పరంగా. ఆ కులపోళ్ళంతా మాత్రం కార్లలో, బెంజి కార్లు కావచ్చు, అవి ఇంకా గంజి కార్లు కావచ్చు, మొత్తం మీద కార్లలో వెళ్ళిన జనాలు మాత్రం వాళ్ళు వేశారు, కాదనేదేమి లేదు. కాకపోతే అందులో వెళ్ళిన వాళ్ళు మొత్తం వాళ్ళు కాదు అనేటువంటిది ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా మన స్కీములు మన పెన్షన్లను మనం కాపాడుకోవాలి, జగన్ బాబును మనం కాపాడుకోవాలని వెళ్ళిన వాళ్ళు కృతజ్ఞతగా, తర్వాత కసిగా వెళ్ళినటువంటి వాళ్ళు. ఎందుకంటే మనం చూసాం కదా, వాడెవడో ఎన్ఆర్ఐ వచ్చి వాళ్ళంతా వెధవలు, ఓట్లేసే వాళ్ళంతా ఓట్లేసేవాళ్ళు వాళ్ళ దృష్టిలో వెధవలు. ఆ వెధవల ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కావాలి, దానికోసం కుట్రలు కోకాలు చేస్తాడు. మరి ఆ వెధవలు వాళ్ళు అని తిట్టిన తర్వాత తిట్లు తిన్న తర్వాత కూడా వాళ్ళు ఓట్లు వేయరుగా. ఇంకా ప్రజా వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో దిస్ ఈజ్ క్వైట్ లాజిక్ ఫ్రమ్ మై సైడ్. అదే జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఈ గొడవలు, ఎన్నికల తదనంతరం కూడా గొడవలు, అల్లర్లు అనేటువంటివి ఎంత కుట్ర చేశారంటే మీకు చూడండి, అసలు దాని వెనక ఉన్నటువంటి కుట్ర చూస్తే భయంకర. ప్రతిదీ కుల రాజకీయం నడిపాడండి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిదీ కూడా ఆయన ప్రచారానికి సంబంధించిన మీడియా ఆయన కుల మీడియా, ఆయనకి సంబంధించినటువంటి ఒక్కొక్కడు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఒక స్కడ్ వేసి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కులపోళ్లే వాళ్ళంతా. ఆ జేపీగా అనేటువంటి వ్యక్తి కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాడు కావచ్చు, లేదు ఇంకా న్యాయ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళకి ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆయన కులపోళ్లే. ఆ రకంగా కాకుండా ఎన్నికల సమయంలో ఏం చేశారంటే ఒక ముందు నుంచే స్ట్రాటజిక్గా ఒక పెద్ద లిస్టు తయారు చేసి, ఇదంతా ఇప్పుడు మీడియాలో బయటకు వచ్చింది కదా, పురంధేశ్వరి ద్వారా వీళ్ళందరూ కూడా వీళ్ళని మార్చాలి అని చెప్పని ఇప్పించాడు. ఫలానా వాళ్ళని వెయ్యాలి. భారత ఎన్నికల సంఘం చరిత్రలో ఎవడూ కూడా వాళ్ళకి రికమెండ్ చేయటం, ఒక పాలిటీషియన్ ఇచ్చిన రికమెండేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అనేది ఫస్ట్ టైం ఇది. వాళ్ళు చాలా సచీలురు, ఆడింత మొనగాడు అంత మొనగాడు అని చెప్పని ఈ వాళ్ళ తైనాతి మీడియాలో రాశారు. వాడు ఎంత మొనగాడంటే ఒక పనికిమాలిన వెధవాడు, ఏఎస్పీ అనేవాడు. వాడి డ్యూటీ ఏంటంటే లాఠీ పట్టుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి లైట్లు పగల కొడుతున్నాడు. వాడి ఉద్యోగం ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి చెప్పండి. అలాంటి వాళ్ళు ఆణిముత్యాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. ఏం చేశాడు, చాలా తెలివిగా ముందే చాలా చోట్ల క్యూలో నిలబడినటువంటి ఈ దళిత్ మహిళలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈ పోలీసోడు టీడీపీ ప్రతినిధులు కొమ్మక్క ఇదిగో సార్ వాళ్ళందరూ ఫలానా ఏదంటే లాఠీలు పెట్టి వెళ్ళగొట్టి ఓట్లు లేకుండా వాళ్ళని పరిగెత్తి అన్నారంట. చాలా చోట్ల జనం రివర్స్ అయి ఓటేశారండి. అది ప్రజా వ్యతిరేకత అంటే. అంత కుట్ర చేశాడు, చాలా నియోజకవర్గాల్లో అంత కుట్ర చేశాడు. వీళ్ళ పార్టీ ఏజెంట్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని ఈ మార్చి ఏదో రకంగా అతన్ని డీజీగా తీసుకురావాలనుకున్నారు. ఆ క్యాట్ జడ్జిమెంట్ టైంకి రాలేదు. ఆయన వచ్చినా కూడా నేను ముందే చెప్పాను, ఎవరు చెప్పలేదు, కానీ టెక్నికల్గా అతను మేలో రిటైర్ అవుతున్నాడు కాబట్టి అతను అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది. అయినా సరే ఏం చేశారు, మీకు చాలామంది ఇప్పుడు మన మీడియా వీళ్ళలో చెప్తున్న బట్ నాకున్న రిలయబుల్ సోర్సెస్ ఈ ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని అందరికీ డైరెక్షన్స్ ఇచ్చాడని. కానీ కాదు, ఒక విజయవాడలో ఒక స్టార్ హోటల్లో కూర్చొని ఇంకే ఉందరా రేపు వచ్చేది మనదే ప్రభుత్వం, ఖచ్చితంగా మనమే వస్తున్నాం, మీరెవరు భయపడద్దు అని చెప్పనేమో అటు టీడీపీ క్యాడర్కి ఇటు పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళందరికీ కూడా ఇతను టైం టు టైం మానిటర్ చేయటం. ఈ దీపక్ మిశ్రా అనేటువంటి అబ్జర్వర్గా ఎవరినైతే పెట్టాడో, ఎవరు ఈ దీపక్ మిశ్రా అంటే ఎంతసేపు పురంధేశ్వరి పేరును చంద్రబాబు నాయుడు గారి పేర్లే బయటకు వచ్చాయి, కానీ దీని వెనకున్న ఇంకొక అసలు వ్యక్తి ఎవరంటే సుజనా చౌదరి. సుజనా చౌదరి దగ్గర పనిచేసినటువంటి విష్ణువర్ధన్ అనేటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్కి ఈ దీపక్ మిశ్రాకి ఉన్నటువంటి పరిచయాలతో ఇతన్ని తెర మీదకు తీసుకొచ్చి ఇతను నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏబి వెంకటేశ్వరరావు, తర్వాత ఇంకొక పర్సన్ వీళ్ళంతా కలిసి అక్కడ డిన్నర్ చేస్తూ వ్యూహం పన్నారు. మీకు గుర్తుంది కదా, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేవాడు ఎలక్షన్ కమిషనర్గా ఉండగా పార్క్ హయత్ హోటల్లో కూర్చొని సుజనా చౌదరి, అటు ఇప్పుడు కైకలూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసు, వాళ్ళు రహస్య మంతనాలు జరిపిన సంగతి మనకు తెలుసు కదా. అలాంటి హోటలే అంటే ఇది 5 స్టార్ హోటల్, అది 7 స్టార్ హోటల్.
ఆ 5 స్టార్ హోటల్లో ఒక్కొక్కరికి ఒక రూము పక్క పక్కనే వీళ్ళందరూ కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ పన్నినటువంటి కుట్ర ఇది అక్కడ జరిగినటువంటి వ్యవహారం. ఇదేం పాలిటిక్స్ అండి మరి ఇది ఎక్కడ కుల రాజకీయమే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులపోళ్ళే. ఇది జరిగిన స్టోరీ. అదేమైంది, వాళ్ళందరినీ మార్చి వేశారు. వేసిన తర్వాత వీళ్ళ వ్యవహారం అంతా ఇప్పుడు బయటకు వచ్చిందిగా. మరి జెన్యూన్గా పనిచేసే ఆఫీసర్లను ఏమో ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అని చెప్పని పెట్టారు. వాళ్ళు దొంగ పోలీసు, అంటే దొంగ పోలీసు దొంగలు కలిసి కుమ్మక్కయ్యి అరాచకాన్ని సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇంచుమించు 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా ఆయన తన మీద దాడి జరిగినా కూడా సంయమనం కోల్పోకుండా అక్కడ నుంచి తన మీద జరిగినటువంటి హింసాత్మక సంఘటన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏది జరిగినా ఆయన సంయమనం కోల్పోకుండా ఆయన వ్యవహరించాడు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, పూర్తిగా గతంలో ఎన్నడూ మనం చూడనటువంటి రీతిలో హింస. అంత హింసాకాండకి ఎవరు మరి బాధ్యులు చెప్పండి. ఇది భారత ఎన్నికల సంఘానికే ఒక పూర్తి అవమానకరమైన అంశం. ఇది జాతీయ స్థాయిలో ఒక అవమానకరమైన సంఘటన అండి. ఇది ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు. ఇది ఇట్ ఈస్ ఎ షేమ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అట్టర్ ఫెయిల్యూరు. ఒక పాలిటీషియన్ ఇచ్చిన లిస్టుని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారనేటువంటిది మన కంటెన్షన్. సో దానికి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడేదో చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడేదో సిట్ వేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కాదు. ముందు ఏమైంది, మీరు పెట్టినటువంటి వ్యక్తి, మేము కూడా స్వయంగా 68 కంప్లైంట్స్ ఇచ్చామండి. అటు వైసీపీ ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే మేము మాకున్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం అని చెప్పని, దాని తరఫున కూడా మేము ఒక పౌరులుగా మాకున్న బాధ్యతను బట్టి కంప్లైంట్స్ ఇస్తే అన్నీ చెత్తపొట్లో పడేసాడు. దేని మీద యాక్షన్ తీసుకోలే మీనా. అంటే ఇది ఇంటెన్షనల్గా చేస్తున్న కుట్రే కదా. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని దించడానికి ఇన్ని రకాలైనటువంటి కుట్రలు, ఇన్ని కులశక్తులు, ఇన్ని కుయుక్తులు, ఇన్ని విషశక్తులు ఇంతగా పనిచేసినా కూడా ఇవాళ మళ్ళీ కాకిరెక్కలు చెప్తున్నా కూడా అంతిమంగా డెఫినెట్గా మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్.